జోగులాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలని ఒక ఆలోచన, ఒక సెంటిమెంట్ మాకు అనిపించింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల ప్రజలు. నడిగడ్డ ప్రజలు చాలా నిజాయితీ గల బిడ్డలు, మర్మం లేని మనుషులు. ఇంత పేదరికం ఉంటే, ఇంత కటిక దారిద్ర్యం ఉంటే కూడా భరిస్తున్నారు తప్పితే ఎవరిని తిరిగి ఒక మాట అంటలేరు. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు బతుకుతా ఉన్నారు. మరి ఇటువంటి నియత్ గల్ల గడ్డ మీద నుంచి ఏ పని చేసినా ఆ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి ఏమైంది, ఒక్క నిమిషం మీరు కొద్దిగా పైకి అనుకోండి. ఏముంది, రావట్లేదా? అదే లాస్ట్. కొంచెం సహకరించుకోండి అన్న ఒకరికొకరు. పర్లే, ఇట్స్ ఓకే. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ గారికి, తమ్ముడు శివారెడ్డి గారికి, చిలుక ప్రవీణ్ గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, వేముల భవానీ గారికి, కొత్తగా సర్పంచ్ గా గెలిచినటువంటి మరియమ్మ గారికి, వారి హస్బెండ్ కి, అట్లనే మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు గవినొల్ల శ్రీనివాస్ గారికి, మన స్వామి గారికి, సీమల రమేష్ గారికి, సందీప్ గారికి, దండే ఆనంద్ గారికి, తేజ చౌదరి గారికి, మన తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ముస్తఫా గారికి, ఇక్కడ జోగులాంబ గద్వాల్ ప్రెసిడెంట్ గారు సలీం గారికి, అట్లనే మా తమ్ముడు బాలాజీ ఉదయ్ గారికి, శ్యామ్ గారికి, మరి అందరికన్నా ముఖ్యంగా ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుచ్చిబాబు గారికి, లవన్న గారికి, విజయ్ గారికి, విష్ణు గారికి, బలరాం నాయుడు గారికి, గోవింద్ గారికి, రంగస్వామి గారికి,